నా కోపము నిమిషమాత్రముండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలచును. ఆయన కోపము నిమిషము మాత్రమే. ఏవండీ, ఆలోచన చేద్దాం. అనేక మార్లు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేసి, ఆయన చిత్తాన్ని విడిచిపెట్టి లోకస్తుల వలె మనం ప్రవర్తించినప్పటికిని, నడుచుకున్నప్పటికిని, ఆయన కోపాన్ని ప్రదర్శించక మన ఎడల ఆయన దయను, కనికరమును చూపించాడు కాబట్టి ఈరోజు నీవు నేను క్షేమంగా ఉండగలిగామనేది సత్యము. ఎంత ప్రేమ గలవాడో తెలియపరుస్తుంది కదా ఈ వచనం. ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు, నీవు జీవించి ఉన్న సంవత్సరములన్నయు నీ యొడల దయ చూపించాలని, నిన్ను కనికరించాలని, నిన్ను నీ బిడ్డలను తరతరాలకు ఆయన కృప కనికరములు చూపించాలని ఆశపడే దేవుడు. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తెరిగి ఆయన రెక్కల చాటున క్షేమంగా భద్రంగా మనం ఎందుకు ఉండకూడదు?